హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో నెల్లూరు కాజా చేయబోతున్నానండి. ప్రాసెస్ ఏంటో చూసేయండి. దానికోసం ఫస్ట్ ఒక కప్పు కోవా అయితే వేసుకున్నానండి. స్వీట్ అండ్ కోవా అండి. లాస్ట్ టైం మన షార్ట్స్ లో చేశాను కదా, ఆ కోవా యూజ్ చేసుకున్నాను. ఒక కప్పు కోవాకి హాఫ్ కప్ మైదా పిండి అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. చూసారు కదా, ఆ పిండిలోనే కొంచెము మీగడ పాలు యాడ్ చేసుకుంటా కలుపుకోండి. ఎందుకంటే మనం కోవా ఎప్పుడో 15 days బ్యాక్ చేసాం కాబట్టి ఆ కోవాలో తేమంతా పోయింది. సో దానికోసం మీరు ఫ్రెష్ గా ఎవరైనా కోవా చేసుకోవాలనుకుంటే మన షార్ట్స్ లో ఉందండి, ఆ కోవా చేసుకొని ఈ రెసిపీ చేసుకోండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. మిల్క్ అనేది తక్కువ పడుతుందండి మీరు ఫ్రెష్ గా కోవా తీసుకుంటే. నేను లాస్ట్ టైం చేసిన కోవా కాబట్టి నాకు మిల్క్ కొంచెం ఎక్కువే పట్టినాయి. సో చూసారు కదా, అలా చపాతీ పిండి ఆర్ పూరి పిండి లాగా మెత్తగా కలుపుకోవాలండి. మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక ఉన్నట్టు కలుపుకోవాలండి. అప్పుడు మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. పిండి అంతా బాగా కలిసినాక దాంట్లో కొంచెం ఒక 2 చిటికెళ్ళు సోడా ఉప్పు వేయాలండి. సోడా ఉప్పు వేసుకుంటే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లఫీనెస్ వస్తాయండి. అందుకోసం వేశారు సోడా ఉప్పు అనేది. మనకి బయట మార్కెట్స్ లో తీసుకున్నవి కూడా సోడా ఉప్పు వేస్తారండి, వాళ్ళు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు. సో మనం కష్టంతో చేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది రెసిపీ అనేది. మనకు జస్ట్ పిండి కలుపుకోవడం ఒకటే దీంట్లో ఆలస్యం అండి, మిగతాదంతా చాలా ఈజీ. చూస్తే మీరే తెలిసిపోతుంది, ఇంతేనా నెల్లూరు కాజా అంటారు, అంత బాగుంటుంది. సో తింటే మాత్రం మీకు ఒకటి స్వీట్ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ తింటారండి, అంత బాగుంటుంది నెల్లూరు కాజా అనేది. సో ఫస్ట్ అయితే అట్లా రెస్ట్ ఇచ్చానండి, ఒక 10 minutes నేను ఆర్ 5 minutes రెస్ట్ ఇవ్వండి. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నానండి. ఒక కప్పు కోవాకి హాఫ్ కప్ మైదా పిండికి కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకి స్వీట్ కోవా కాబట్టి నేను కప్పు షుగరే వేసుకున్నాను. మీరు స్వీట్ అండ్ తీసుకోకపోతే కప్పున్నర షుగర్ వేసుకోండి అండ్ 2 cups వాటర్ పోసుకోండి. నేనైతే ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకున్నాను, ఆర్ 1 cup అయినా పోసుకోండి. వాటర్ మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వేసుకోండి. నేనైతే అలా వేసుకున్నాను. సో మనకి పాకం అనేది మనకి గులాబ్ జాముకు పెడతాం కదండి, జస్ట్ కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. పాకం అనేది అంటే స్టిక్కీగా కొంచెం చేతికి అతుక్కుంటే సరిపోతుంది. తీగ పాకం అస్సలు రానివ్వకండి, మనకి జస్ట్ కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. అలా జిగురు వచ్చే అంతసేపు మనము ఆ పాకాన్ని హై ఫ్లేమ్ లో పెట్టినా పర్లేదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టినా పర్లేదండి. నేనైతే అక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి ఎప్పుడైనా ఇట్లాంటి రెసిపీస్ కి ఇట్లా వచ్చిందని ఎలా అర్థం అవ్వాలంటే మనకి బాగా బబుల్స్ వస్తాయండి పాకంలో. అలా బబుల్స్ వచ్చినప్పుడు మనకి అయిపోయిందని అర్థం. సో నేనైతే మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రెస్ట్ ఇచ్చాం కదండి, ఆ పిండిని అయితే మళ్ళీ అలా కలుపుకుంటున్నాను. చూసారా అండి ఎంత ఉబ్బిందో పిండి అనేది కొంచెం. సో ఆ పిండిని ఇట్లా మనం అరిచేతితో బాగా ఇట్లా కలుపుకుంటే బాగా వస్తుందండి. ఇది ఒక టిప్ అండి, మనం ఎప్పుడైనా అరిచే యూజ్ చేస్తే ఇట్లాంటి రెసిపీస్ కి కలుపుకోవడానికి బాగా కలుస్తుంది. సో చూసారు కదా, తర్వాత ఫింగర్స్ తో అలా మెత్తగా కలుపుకొని పిండి అనేది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో పిండి అనేది మనది. సో చూసారా, అలా ప్రెస్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు చిన్నవండి, పెద్దవైనా చేసుకోవచ్చు, బట్ చిన్నవి చేసుకుంటే మనకి పాకంలో ఉడకబెడతామండి లాస్ట్ లో, అప్పుడు చాలా లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ బాగుంటుంది. అలా చిన్న ఉండలు చేసుకుని జస్ట్ అలా ప్రెస్ చేయటమే అండి. సో చాలా ఈజీ ఉంది కదండి ప్రాసెస్ అనేది. ఈ నెల్లూరు కాజాకి నాకు ఒక స్టోరీ ఉందండి. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అంటే వర్క్ చేసేటప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నెల్లూరు ఉందండి, మా రూమ్మేట్. సో తను ఎప్పుడు వెళ్ళినా ఈ కోవా బిల్లలు అండ్ ఇట్లా నెల్లూరు కాజా ఫేమస్ అంట, అక్కడ నెల్లూరు కాజా తెచ్చిపెట్టేదండి. నాకైతే చాలా నచ్చేవి, వెళ్ళినప్పుడల్లా నాకు ఇష్టం అని చెప్పి తీసుకొచ్చేది. సో వాళ్ళ మమ్మీ అయితే ఒకసారి చేసి పంపించారు నాకు ఇష్టం అని చెప్పి. సో ఆంటీని కనుక్కొని రెసిపీ అయితే చేశానండి. మన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఎక్కడ ఈ ప్రాసెస్ అయితే లేదండి. సో ఆంటీ రెసిపీ అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి, అందరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది, కష్టం ఏమి అనిపించదు. సో ఫస్ట్ అయితే ఆ బిల్లలన్నీ అలా నొక్కున్నాం కదండి, చాలా ఈజీగా ఉంది కదా. సో అలా నొక్కున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఫ్లేవర్డ్ ఆయిల్ అసలు వేసుకోకండి, గ్రౌండ్ నెట్ ఆయిల్ అలా ఉంటుంది కదా, అలా ఆయిల్ వేసుకోకుండా ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్స్, ఫ్లేవర్లెస్ ఆయిల్స్ వేసుకోవాలి ఈ రెసిపీకి. ఎప్పుడైనా ఇట్లా స్వీట్ రెసిపీస్ కి అలానే వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం అలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎవరైనా ఆయిల్ ఎక్కువ మాకు వేస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు చిన్న బాండి పెట్టుకొని 2 ఆర్ 3 వేపుకోవచ్చు. సో నాకు ఆయిల్ అయితే ఎక్కువ కూడా పీకలేదండి, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది. మన ఛానల్లో ఆయిల్ రెసిపీస్ కూడా అసలు ఎక్కువ ఆయిల్ పీక్కుండా నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇప్పుడు మనకి ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, లాస్ట్ లో మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి, చాలా బాగుంటుంది రెసిపీ అనేది. చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. స్వీట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి, మా వారికి అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. నేనైతే మా అత్తయ్యకి తీసుకెళ్లి ఇస్తే మా అత్తయ్య ఎక్కడ కొన్నావు అని అడిగారండి. సో అంటే అర్థం చేసుకోండి, మనకి పర్ఫెక్ట్ గా అంత బాగా వచ్చింది. నేనే చేశానని చెప్పాను అప్పుడు. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అంతే అడిగారు, ఆశ్చర్యపడ్డారు, నువ్వు చేసావా అని. సో అంత బాగా వచ్చింది నెల్లూరు కాజా అయితే.
సో నేను ఫస్ట్ టైం చేశానండి నెల్లూరు కాజా అయితే. నేను ఒకవేళ వస్తే బాగా పెడదాము వీడియోలో, లేకపోతే లేదనుకున్నాను. బట్ చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి. సో బై గాడ్స్ గ్రేస్ నేను ఏది చేసినా పర్ఫెక్ట్ గానే వస్తాయి మోస్ట్ రెసిపీస్. సో చెప్పాను కదండి, ఫ్లాప్ అయితే మాత్రం రెసిపీస్ ఎప్పుడు అసలు నేను పోస్ట్ చేయను. చాలా ఈజీగా ఉంది కదా ఈ రెసిపీ అనేది. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నారండి. ట్రై చేస్తే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పకుండా మర్చిపోకండి. ఎప్పుడైనా మీరు మీ పిల్లల బర్త్డేస్ కి, మీ పెళ్లి రోజులకి, ఆర్ ఎనీ ఫెస్టివల్స్ కి ఇలా చేసి పెట్టండి. చుట్టాలు వస్తారు. ఇప్పుడు సమ్మర్ లో కదండి, వెకేషన్స్ కి వెళ్తారు కదా, ఇలా చేసి పెట్టుకొని మన బాక్స్ లో పెట్టుకొని వెళ్తే కూడా మనం బయట పిల్లలకి ఇవ్వచ్చు. సో ఎట్లయినా హోమ్ మేడ్ ఫుడ్ హోమ్ మేడే కదండి, చాలా ప్రేమగా ఇష్టంగా చేస్తాం కదా. సో ఖర్చు తక్కువ, దీంట్లో ప్రేమ ఎక్కువ ఉంటుందండి రెసిపీస్ కి, మనం ఇంట్లో చేసిన రెసిపీస్ కి. అంతే కదండి, మనం ఏదైనా రెసిపీస్ పిల్లలకంటే ప్రేమగా చేస్తాం, ఇంట్లో వాళ్ళకి అంటే ప్రేమగానే చేసి పెడతాం కదా. సో మనకైతే గోల్డెన్ కలర్ లో తీసుకోవాలండి. కావాలంటే మీరు కాలా జామున్ కలర్ ఉంటుంది కదండి, కాలా జామున్ కలర్ కూడా తీసుకోవచ్చు. బట్ నాకు ఆ కలర్ అంత మంచిగా అనిపించదండి. వీడియోకి బాగుంటుంది, నాకు తినడానికి కూడా అంత మంచిగా అనిపించదు. సో అందుకోసం నేనైతే ఈ కరెక్ట్ గా గోల్డెన్ కలర్ లో తీసేసుకున్నాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇంకా కొంచెం కలర్ కూడా రానిచ్చుకోవచ్చు. యాక్చువల్ గా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తారండి నెల్లూరులో. ఒక్కొక్కళ్ళేమో ఎక్కువ కాలా జామున్ కలర్ తీసుకొస్తారు, ఒక్కొక్కరు ఇలా చేస్తారు. సో ఈ స్వీట్ రెసిపీకి నాకున్న అనుబంధం అదండి. సో చూసారు కదా, ఈ మొత్తం అట్లా ఫ్రై చేసుకొని చూసారండి, మనకు ఆయిల్ అస్సలు వీకట్లేదు, ఎంత బాగా వచ్చినాయో ప్లఫీగా కూడా. చాలా బాగుందండి ఈ రెసిపీ అయితే. సో ఫస్ట్ అయితే ఇంకా అలా మొత్తం తీసేసుకున్నానండి ఒక దాంట్లోకి. సో అప్పుడు మనకి ఆయిల్ అనేది కిందకి దిగిపోతుంది. ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి, కొత్త రెసిపీ హాలిడేస్ లో పిల్లల కోసం అనుకుంటే ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. బయట తీసుకొచ్చి పెట్టే కన్నా బేకరీ ఐటమ్స్ ఇట్లా ఇంట్లో చేసి పెట్టండి. చాలా చాలా హెల్దీ కూడా కదండి. అంతే కదండి, బయట ఫుడ్ కన్నా ఇది హెల్దీయే కదా ఇంట్లో చేసినవి. మనకి మంచి ఆయిల్ వాడతాం కాబట్టి. సో డీప్ ఫ్రై చేసుకుని అదైతే పక్కన పెట్టేసుకుని ఇంకా నెక్స్ట్ బిల్లలు కూడా ఉంటాయి కదండి, సో అవి కూడా వేసేసుకున్నాను నిదానంగా. మీకు పర్ఫెక్ట్ గా ప్రతిదీ చూపించాలని చెప్పి నేను కొంచెం స్లో మోషన్ లో పెట్టానండి బిల్లలు కూడా. సో చూసేయండి. సో మనకి వీడియో కూడా మీకు చాలా తక్కువలోనే చూపించాలని చెప్పి 10 minutes లోపే పెడుతున్నానండి. ప్రతి వీడియో చూస్తున్నారని అనుకుంటున్నారు. చూస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి నేను చేసే రెసిపీస్, మోస్ట్ ఆఫ్ ది రెసిపీస్. సో ఈ స్వీట్ రెసిపీ అయితే 100% పక్కా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకైతే పొగడతలు అయితే చాలా చాలా వస్తాయి. చూసారా, మనకు ఆయిల్ పీకలేదు, లాస్ట్ లో మీకు చూపించాను అక్కడ వేలు పెట్టి. సో ఇంకా అయితే పాకం మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పాకం జిగురు ఉంది కదా. ఈ రెసిపీకి ఇదే అండి ట్విస్ట్. మనం పాకం వేసేసి ఎప్పుడైనా వదిలేస్తాం కదా, బట్ ఈ రెసిపీకి మాత్రం ఆ పాకంలో బాగా ఉడకబెట్టాలండి మనము. చూడండి అలా బబుల్స్ వస్తున్నాయి కదా, బాగా ఉడికితే మనకి తర్వాత ఒక 2-3 hours తర్వాత ఇది కదిలించాలండి. అప్పుడే బాగా లోపలికి పడుతుంది. సో చూసారు కదా, అలా మంచిగా లోపలికి పట్టేంత వరకు బాగా ఇట్లా మనకి తెలుస్తుందండి. పాకం అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది, అప్పుడు ఆపేసేయటమే అండి. అంతే అండి, మన నెల్లూరు కాజా రెసిపీ అయితే అయిపోయింది. మీకు నచ్చిందే అనుకుంటున్నానండి రెసిపీ అయితే. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా అంతే అండి, చూసారు కదా, చాలా యమ్మీగా ఉన్నాయి కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో నేను వీడియోలో కట్ చేసి చూపిస్తానండి ముందుకు వచ్చే క్లిప్ లో. చూసారా అండి ఎంత జ్యూసీగా ఉందో, కనిపిస్తుందా? చాలా చాలా యమ్మీగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా చాలా ఇష్టపడతారు. అంతే అండి వాళ్ళకి మన స్వీట్ రెసిపీ. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.